E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం. చిరంజీవి ఆనందం. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం బాల్క సుమన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తమ విషస్ను తెలియజేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యక్షంగా హాజరైన కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ అమిత్ షా సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు. మోదీ మంత్రివర్గంలో వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. కేంద్ర మంత్రివర్గంలో వరుసగా మూడోసారి చోటు దక్కించుకున్న మహిళగా కూడా నిలిచారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. దాదాపు ఒక 3-4 సెషన్లు మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఆ రోజు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రాకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ పవర్ డెఫిసిట్లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఆనాడు మన లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన వెలుపలే, మాట్లాడలే, ఏమి చేయాలి, చేయకపోగా చంద్రబాబు నాయుడికి వంత పాడుతూ ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు మడుగులతో ఆనాడు ఆయన బతికింది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సామీప్యత, సారూప్యత, స్పష్టత మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు చెప్పదలుచుకున్నాం. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలి కొదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో, ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంది. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి అదొక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది.
ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంబికి కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించింది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఆశీస్సులైన అతిథులందరికీ నమస్కరించారు. ఇలా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి నవ్యాంధ్ర సారథికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరో ముఖ్య అతిథి చిరంజీవి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన రాదంతం అంతా ఇంత కాదు. చివరకు బాడీ షేమింగ్ సైతం వెనకాడలేదు. ఇష్టానుసారంగా లోకేష్పై విమర్శలు గుప్పించారు. వాటినన్నింటినీ ఎన్నికల్లో నారా లోకేష్ సమాధానంతో తన విజయంతో చెప్పారు. వైసీపీ నేతలు ఎవరితో మాటలు లేకుండా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీగా ఆపై మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవకు గట్టి సమాధానం నారా లోకేష్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో బడిబాట పట్టిన విద్యార్థులు ఉపాధ్యాయులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇల్లందు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు గురువులకు స్వాగతం పలుకుతూ రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థులపై పూలు జల్లుతూ బ్యాండు బాజాలతో పాఠశాలలోకి ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు విజయవాడకు తరలివచ్చారు. అన్ని ప్రాంతాల దారులన్నీ బెజవాడ వైపు సూచించాయి. విజయవాడ వచ్చే వేలాది మందితో జాతీయ రహదారులన్నీ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. లెక్కకు మించిన వాహనాలతో కేసరపల్లి నుంచి వారధి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తమ అభిమాన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కల్లారా చూద్దామని వ్యయ ప్రయాసలకు వచ్చిన వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడలేకపోయారు. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో తీవ్ర నిరాశకు లోనై తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం, చిరంజీవి ఆనందం. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం.
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం భాల్క సుమన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.